ఏంది మరి మీ డిమాండ్ ఏంది? ఏం అడుగుతారు రాష్ట్ర ప్రభుత్వాన్ని? రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నాం కదా భయ్య, మేము మాకు కావాల్సిన సంక్షేమ బోర్డు మెయిన్ ఓలా ఊబర్ ర్యాపిడో బైక్లు అన్ని నిషేధించాలి. అర్థమైందా? ఇది మాకు కావాల్సింది కంపల్సరీ. అంటే ఇప్పుడు ఓలా ఊబర్ ర్యాపిడో మీద అంటే ఇప్పుడు ఒకవేళ అది బంద్ చేస్తే మీరు రీటెడ్ మీ మీటర్ ఉంటుంది కదా, మీటర్ పేరు పెంచాల్సి వస్తుంది కదా, కంపల్సరీ మీటర్ ఛార్జ్. అంటారు మీటర్ ఛార్జ్ మినిమం 20 రూపీస్ ఇది వరకే ఉన్నది మాకు. కాకపోతే ఇప్పుడు అదనంగా ఇంకా 10 రూపాయలు పెంచితే కానీ మాకు సరిపోతుంది. కిలోమీటర్కి 30 రూపాయలు కానీ చేస్తే కానీ మాకు సరిపోతుంది. అంటే ఫ్రీ బస్సు లేక ముందుకు ఆటో డ్రైవర్లు ఈడేకి గాడ దిగితే 20 రూపాయలు 30 రూపాయలు 50 రూపాయలు డిమాండ్ గా తీసుకునేది. ఫ్రీ బస్ వచ్చిన కానీ కొంచెం తగ్గిరు, ఇప్పుడు అందుకనే ఇలా ఆందోళన చేస్తారని చెప్పి బాగా వినబడుతుంది. కాదు కాదు కాదు, అలాంటిది ఏం లేదు. కాకపోతే ఫ్రీ బస్సు వలన ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు 20 రూపాయలు ఇచ్చేవాళ్ళు కూడా ఇవ్వలేకుండా పోతున్నారు. ఎవరైతే లేడీస్ ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళు 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి ఎక్కే వాళ్ళు కూడా లేకపోయేసరికి మా ఆటో వాళ్ళకి ఏంటంటే ఒక్కరు కూడా రావట్లేదు, ఎక్కట్లేదు. షేరింగ్ టైప్లో కూడా రావట్లేదు అసలు. అందుకనే మాకు ఆందోళన. వచ్చే 10 రూపాయలు కూడా రావట్లేదు ఆందోళన, అది ఫ్రీ బస్ వల్ల. ఫ్రీ బస్ అంటే మీ ఇంట్లో మహిళలు కూడా మేము చెప్తున్నాం కదా, దానివల్ల కొంతమందికి ఫ్రెండ్స్ ఉన్నాయని చెప్తున్నాం కదా. కాకపోతే ఇది కొంతమంది పెట్టండి. స్కూల్ అంటే స్కూల్ పిల్లలు ఉంటారు భయ్యా, 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పెట్టండి. అది ఓకే, వాళ్ళకు ఉపయోగపడుతుంది. మొత్తం నువ్వు రాష్ట్రం మొత్తం ఫ్రీగా పెట్టేస్తే వేస్ట్గా తిరిగే ఇంట్లో కూర్చున్న వాళ్ళంతా కూడా వేస్ట్గా తిరుగుతున్నారు. మాకేడైంది, మాకు 1 కోటి మందిలో కాదు, ఒక్క మహిళను కూడా అయిన వాళ్ళని చూపించమని చెప్పండి చూద్దాం. ఎవరైనా 1 కోటి మందిని వాళ్ళు చేసుకురేమో కానీ మా వాళ్ళకి ఎవరు మాత్రం చేయలేదు. మళ్ళీ ఈ ప్రభుత్వం వల్ల మేమే 5 ఏళ్ళు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటారు కదా, మళ్ళీ కాంగ్రెస్ గెలుస్తుందా? ఏ పార్టీ వస్తుందో అప్పుడే ప్రజలందరూ బుద్ధి చెప్తారు కాంగ్రెస్ ప్రభుత్వానికి.